గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత కాళిదాసు వెంకట సత్యనారాయణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. టీడీపీ నాయకుడు అబ్దుల్లా బైక్పై వెళ్తున్న సత్యనారాయణను అడ్డగించి పట్టపగలు నడి రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ, పొట్ట భాగంలో కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కాళిదాసును మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇక్కడ మనోహర్ గారు గెలిచారు. వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి. అంటే ఈ అబ్దుల్లా గాడేమో టీడీపీలో ఉంటాడు. ఇప్పుడు 3 సార్లు ఇంటి ముందు వచ్చి గొడవ చేశాడు. ఈరోజు ఉదయం 8ంటికి జగన్ హోటల్ దగ్గర కాఫీ తాగాము, నేను మా ఫ్రెండు కోలావాసు. నేను టిఫిన్ కట్టించుకొని వాసు వారి సత్యనారాయణ సేపు బయలుదేరాడు. నేను ఇంటికి బయలుదేరాను. కొద్ది దూరం రాగానే వెనక నుంచి వచ్చి ఏదో తగిలినట్టు చూడంగానే పొడగానే కింద పడిపోయాను. ఎమ్మడే వాడిని వాటేసుకున్నాను. అప్పటికి కత్తి 2 పక్కల ఓపెన్ చేసింది కత్తి. ఇదిగోండి, ఈపు మీద 4-5 పోట్లు పడ్డాయి. నేను చూసుకోలేని పరిస్థితి. ఈ గుండె మీద ఒకటి, కాళ్ళ మీద ఒకటి, చేతుల మీద 4 పడ్డాయి. అప్పటికే అంతమంది చూస్తున్నారు కానీ వాడి దగ్గర కత్తి ఉండడం చేత ఎవరు దగ్గర రావడానికి ధైర్యం చేయలేకపోయారు. తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు. నేను గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని. ఈరోజు హత్యాయత్నం. మరి ఎవరు కంట్రోల్ చేయాలా? ఏంటి ఈ రకమైన దౌర్జన్యాలు? ఎవరిని బెదిరించాలని, దీన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు అనేది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతాం.